అంతకుముందు ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల ప్రకారం అమెరికా దళాలు వరుసగా మూడో రాత్రి కూడా దాడులకు దిగాయి. వైమానిక క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ దళాలకు చెందిన వ్యూహాత్మక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ వేదికలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ శక్తులు భవిష్యత్తులో ఎలాంటి దాడులకు పాల్పడకుండా నిరోధించడం, వారి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయటమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనం విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయి వరుస దాడులు జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్కు చెందిన అత్యంత సున్నితమైన అణు స్థావరంపై దాడి చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన సంకేతాలిచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమాలకు కీలక కేంద్రంగా మారిన పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవటంపై తాను తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము వారిని చాలా బలంగా దెబ్బ కొట్టబోతున్నామని ఆయన హెచ్చరించారు. ఇరాన్ గనక లొంగిపోకపోతే ఒక్క రాత్రిలోనే ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలను, విద్యుత్ కేంద్రాలను, వంతెనలను అమెరికా సైన్యం పూర్తిగా బూడిద చేయగలదని వార్నింగ్ ఇచ్చారు. వాటిని తిరిగి నిర్మించుకోవటానికి ఇరాన్కు 100 ఏళ్లు పడుతుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించలేదని, హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయటమే ఈ తాజా ఉద్రిక్తతలకు కారణమని అమెరికా తెలిపింది.